భూపాలపల్లి పోలీసులకు వింత అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి డయల్ 100కు ఫోన్ చేసి మా కొడుకు స్కూలుకు వెళ్లట్లేదు, మీరు వచ్చి తీసుకెళ్లి జైల్లో వేయండి అనడంతో పోలీసులు కంగుతిన్నారు. భూపాలపల్లి మండలం పుల్లూరి రామయ్యపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 13 ఏళ్ల తన కుమారుడు బడికి వెళ్లమంటే వెళ్లడం లేదని సెంట్రల్ జైల్లో వేస్తే అక్కడైనా చదువుకుంటాడని డయల్ 100కు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చాడు. గతేడాది స్కూల్కు వెళ్లమంటే కేవలం 2 నెలలు మాత్రమే పోయాడని ఆ తండ్రి చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. దీంతో వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించి మందలించారు. ఈ సందర్భంగా సీఐ నరేష్ కుమార్ పలు సూచనలు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు డయల్ 100 వాడుకోవాలని, పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తారన్నారు. ఎవరు కూడా డయల్ 100ను మిస్యూజ్ చేయవద్దని ప్రజలను కోరారు. ప్రజలందరికీ మేము పోలీస్ శాఖ తరఫున మేము సూచించేది ఏంటంటే, ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా, ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఏ టైం అయినా కూడా, అది పగలు కావచ్చు, రాత్రి కావచ్చు, అర్ధరాత్రి కావచ్చు, ఎప్పుడైనా సరే డయల్ 100కి ఫోన్ చేయండి. డయల్ 100 ఫోన్ చేస్తే మీరు డయల్ 100 ఫోన్ చేయడం ద్వారా మా బ్లూ కోల్ట్ ఆఫీసర్స్, తర్వాత మా పెట్రోకార్ సిబ్బంది కూడా వాళ్ళు 24/7 అందుబాటులో ఉంటారు. మీరు డయల్ 100 ఫోన్ చేసిన వెంటనే మీకు విదిన్ 5 మినిట్స్ లోపు మా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి మా కానిస్టేబుల్ ఆఫీసర్స్ మీ దగ్గరికి వచ్చి రీచ్ అయ్యి, ఆ సీన్కి రీచ్ అయ్యి మీకు ఖచ్చితంగా మీకు ఆ ఇష్యూని అటెండ్ చేసి మీకు ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా జరిగేటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే డయల్ 100కి ఫోన్ చేయండి. సైబర్ నేరాలకు సంబంధించినటువంటి ఏదైనా ఇష్యూ ఉంటే, ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్ అంటే ఆర్థిక సంబంధమైనటువంటి సైబర్ క్రైమ్స్ కానీ, ఎనీ సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే 1930 కాల్ చేయండి. ఈ డయల్ 100 ఏదైతే ఉందో, డయల్ 100 అందరూ కూడా ఇది ఎందుకంటే ప్రజలు అవసరంలో ఉన్న, ఇబ్బందులు ఉన్న ప్రజల కోసం ఉద్దేశించి ఒక సిస్టమ్ని మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మా పోలీస్ శాఖ తరఫున మేము ఇంప్లిమెంట్ జరుగుతుంది. ఎవరు కూడా దయచేసి డయల్ 100 సిస్టమ్ని అంటే అనవసరమైనటువంటి సందర్భాల్లో కూడా కాల్ చేసి డయల్ 100 అని ఫోన్ చేసి పోలీసులను పిలిపించడం అనేది అప్పుడప్పుడు 1-2 సందర్భాలు జరుగుతుంది. అట్లా ఎవరు కూడా చేయకుండా మీకు పోలీస్ శాఖ చేసేటువంటి పనులు, పోలీస్ శాఖ ద్వారా అయ్యేటువంటి పనులు ఉన్నప్పుడు ఫోన్ చేయండి. ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే మేము ఖచ్చితంగా అటెండ్ చేస్తాం. ఖచ్చితంగా మా పోలీసులు వస్తారు, వచ్చి ఆ ఇష్యూ ఏదైనా కూడా అటెండ్ చేస్తారు. అంటే దాన్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఇది పోలీసుల ద్వారా అవుతుందా కాదా అనేది తెలుసుకొని దాని ద్వారా మీరు కాల్ చేయడం ద్వారా ఇమీడియట్గా మా పోలీసు శాఖ వారు వచ్చి మీకు హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంట్లో ఉన్న చిన్న ఇష్యూస్కి కూడా అండ్ దానికి పోలీస్ శాఖ వారు ఏం చేసేది లేకపోయినా కూడా కొందరు ఫోన్ చేయడం వల్ల 1-2 సార్లు ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ ఎంగేజ్ కావడం వల్ల యాక్చువల్గా అవసరం ఉన్న వాళ్ళ వైపు ఆ కాల్ అటెండ్ వెళ్ళడం వల్ల ఇంకొక 4-5 నిమిషాల వాళ్ళకి లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసి కాల్ చేసే ముందు మనకు అవసరం ఉందని అనుకున్నప్పుడు మీరు ఎనీ టైం 24/7 అర్ధరాత్రి అయినా కూడా చేసినప్పుడు ఖచ్చితంగా పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటారు. మీకు వచ్చి మీకు సేవ చేయడానికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు.